Let me talk about the defilement. దేహాన్ని మలినము చేసేవేంటో మనం చూసుకుందాం. ఓకే, హౌ చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో అందరము వి ట్రై టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. మంచి ఫైబర్ ఫుడ్, అవునా, మంచి ఆహారము అన్నీ తినాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ. వాట్ విల్ డిఫైల్ ఎ బాడీ? దేహాన్ని మరి పాడు చేసేటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుంటే వాటి విషయమై మనం జాగ్రత్తగా ఉండొచ్చు. జేమ్స్ 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. నరకము ఒకవేళ ఈ భూలోకములో పని చేయాలి అనుకుంటే, మన దేహాన్ని మాలిన్యము చేయాలంటే దేన్ని పడుతుందంట? నాలుక. సో టంగ్ ఈజ్ దట్ విచ్ విల్ డిఫైల్ అవర్ బాడీ. డిఫైలింగ్, శరీర మాలిన్యమును తప్పించుకొనుట అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ టాపిక్, దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. సో ఇది మీకు ప్రార్థన అంశములు అనమాట. ఎందుకంటే ఈ నాలుకని ఎవరు మార్చుకోలేరు. మీరు చూస్తే కొంతమంది దాంతో పుడతారు, 70, 80, 90 అని అలాగే చనిపోతారు. దాన్ని ఏ మానవుడు మార్చుకోలేడు. క్రైస్తవుడు జ్ఞానం కలిగిన వాడు దాన్ని గుర్తించి దాని విషయమై ప్రార్థించి, ఒకవేళ అది ప్రార్థన ద్వారా వెళ్ళకపోతే ఉపవాసముతో ఉండి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి నీకు ఒక గొప్ప శిక్ష వచ్చి, ఇబ్బంది వచ్చి, వేదన వచ్చినప్పుడు ఎందుకు దీనికి కారణము అని తెలుసుకొని అప్పుడు నువ్వు ఆ నాలుకను మార్చుకుంటావు. ఈ జ్ఞానము, ఈ యొక్క ప్రత్యేకత క్రైస్తవుడికే ఉంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, అవునా? ఈ పరిశుద్ధాత్మను మనకు బయలుపరుస్తాడంట, అవునా? సో ఈ నాలుక సర్వ శరీరాన్ని మాలిన్యం చేస్తుందంట. ఓకే, సో యూ షుడ్ బి కేర్ఫుల్. మనం ఇతరులను దూషిస్తున్నప్పుడు, ఇతరులని చెడ్డ మాట్లాడుతున్నప్పుడు అది ఎవరి శరీరానికి మాలిన్యం అవుతుందని అనుకున్నాము? మన శరీరానికి మాలిన్యం అవుతుందని చూసాం, అవును కదా? సో ఇది మనము తప్పించుకోవాలి. యూ నీడ్ టు అవాయిడ్ దిస్. మత్తయి సువార్త 15:19-20. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ ఇవే మనుషుని అపవిత్రపరుస్తాయంట. చూసారా? అంటే ఒక్కొక్కసారి అపవిత్రమైన దానికి, మరి అపవిత్రమైన దాంట్లో ఎవరు జీవిస్తారు? అపవాది జీవిస్తాడు. ద డెవిల్ ఈజ్ ద వన్ హూ స్టేస్ ఇన్ డిఫైల్డ్ స్టేటస్. మాలిన్యమైన వాటిల్లో అపవాదికి మరి చోటు ఉంటుంది అన్నమాట. అపవాది అందులో దూరగలడు, కొంచెం ఇబ్బంది పెట్టగలడు. సో ఇవి ఏం చేస్తాయంటే మన దేహాన్ని మరి ఇబ్బంది పెడతాయంట. అందుకనే వీటిని తప్పించుకోవాలి. ముందు ఆలోచనల దగ్గర పట్టుకోవాలన్నమాట. ఎస్, యువర్ థాట్స్, యూ నీడ్ టు ఫైట్ దీస్ డిమానిక్ థాట్స్. ఈ పనులన్నీ మన దేహాన్ని మాలిన్యము చేస్తాయంట. మత్తయి 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్నుతో కూడా నీ దేహాన్ని వెలుగుగా చేసుకోవచ్చు. సో ఇవి అంటే నువ్వేం చూస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి. వాట్ యు సీ విల్ డిఫైల్ యువర్ బాడీ. అపవాది నీకు కొన్ని చూపిస్తాడు మంచివి, తర్వాత నీ దేహాన్ని మాలిన్యం చేస్తాడు. ఆ మాలిన్యం అయిపోయిన తర్వాత నేను అటాక్ చేస్తాడు నీ దేహాన్ని. సో ఈ రీతిగా చేస్తాడు. ద డెవిల్ విల్ వర్క్ ఇన్ దీస్ ఏరియాస్. సో యు నీడ్ టు సీ ద థింగ్స్ విచ్ విల్ గివ్ లైట్. అందరూ వెలుగు అనండి, ఆశీర్వాదం అనండి, దేవుని మాటలనండి, ఇవే పలకాల. అపవాది ఏం మాట్లాడుతున్నా, ఎంత రెచ్చగొట్టినా ఏసైనా ఆయన ఇలా రాయబడి ఉంది అన్నాడు అనమాట. వాళ్ళు ఎన్ని చెడ్డ మాటలు మాడినా మన నోట్లోంచి రాకూడదు. సో ఈ రీతిగా మనం ఈ సంవత్సరంలో దేహ మాలిన్యాన్ని తప్పించుకోవచ్చు. వీ క్యాన్ అవాయిడ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా దేహాన్ని మాలిన్యం చేసేవి ఏంటంటే, లెట్ us see ఎఫెసీలు 5:28-29. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కొన్ని విషయాలు కనుక తెలుసుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది. అందుకే శిష్యులు చాలామంది ఇలాగైతే పెళ్లి చేసుకోకుండా ఉండడం అసంభవం అంటారు. యేసు వారు కొన్ని సీక్రెట్లు చెప్పిన తర్వాత, ఆఫ్టర్ జీసస్ టోల్డ్ దెమ్ సమ్ సీక్రెట్స్, దే సెడ్, మెన్, ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ వి డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇలాగైతే మరి మేము పెళ్లి చేసుకోం. అవునా? మరి ఆయన చెప్పిన కొన్ని చెప్తే అయితే మరి పరలోకానికి ధనవంతుడు వెళ్తాడా అంటే కొన్ని ఆయన బోధించినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది అనమాట.
కానీ ఆయన ఏమంటాడు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. కొన్ని వీ గెట్ యాంగర్, ఇలాగైతే ఎలాగా, ఇలాగైతే ఎలాగా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ ట్రబుల్ us, బట్ దీస్ ఆర్ ద కీస్. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఓకే, ఇక్కడేమో స్త్రీలు పురుషుల్ని నానా మాటలని, ఎందుకంటే మనం కొట్టలేరు కదా. స్త్రీలు పురుషులు కొట్టగలరా? కొట్టలేరు, ఎందుకంటే దేహంలో బలహీనమై ఉంటారు, పురుషులకు వచ్చి బలంగా ఉంటారు. ద బాడీస్ ఆర్ డిజైన్, దేవుడు ఇచ్చిన బాడీస్ అటువంటివి. అయితే స్త్రీలేమో కొట్టలేరు కాబట్టి ఏం చేస్తారు? తిడతారు. తిడుతూ అయిపోయింది అనుకుంటారు, కానీ వారి దేహాన్ని ఏం చేసుకుంటున్నారు? మలినం చేసుకుంటున్నారు. పురుషులు ఏం చేస్తారు? ఒక దెబ్బ ఇచ్చాను, ఒక దెబ్బ వేస్తారు. మరి ఇలా చేయడం వల్ల మరి తమ సొంత శరీరమును, అంటే భార్యని కొడితే ఇప్పుడు ఎవరిని కొట్టుకుంటున్నట్టు? సొంత శరీరాన్ని కొట్టుకుంటున్నట్టు. ఎఫెసీ 5:29. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఒక్కొక్కసారి ఏం జరుగుతాయంటే, తీర్పులు ఎలా జరుగుతాయంటే, ఒక్కొక్కసారి ఏమి నా జీవితంలో జరగట్లేదు అనుకుంటారు. చూద్దాం. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడినది అంటే, ప్రతి దానికి నువ్వేదైనా మాట అన్నావు అనుకో, నీకు వెంటనే రాదు, అది వెంటనే తగలదు. 7 సంవత్సరాల తర్వాత దేవుడు నీకు తిరిగిస్తాడనమాట. ఒక్కోసారి 14 సంవత్సరాల తర్వాత, ప్రతి 7 సంవత్సరాలకి అది పెరుగుతూ ఉంటుంది. తీర్పు అనండి, దేవుడు సడన్గా ఇవ్వడు. దీస్ విల్ యాడ్ జడ్జ్మెంట్స్. నీకు తెలియదు ఎందుకు వస్తుంది. డాక్టర్లు ఏమో వయసుతో వస్తాయండి, కామన్ అంటాడు. దేహం మాలిన్యం వయసుతో అవుతుందా? నాలుక, అందరూ నాలుకనండి, కన్ను, వీటి ద్వారా అవుతాయి అన్నమాట. ద వర్డ్స్ అండ్ థాట్స్ అండ్ వర్క్స్, దిస్ విల్ డిఫైల్ ద బాడీ. సో యూ నీడ్ బి కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, ఆ సమయానికే వస్తాయంట తీర్పు. 11 చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చూడండి, హృదయపూర్వకంగా తిడతా ఉంటారు. తిట్టకుండా ఈరోజు సంవత్సరాలు తిడతా ఉంటారు. అర్థం కాదు పిల్లలకి, మా అమ్మ ఇంతే అనుకుంటారు. అవునా? ఎందుకంటే నువ్వు చేసిన దానికి శిక్ష వెంటనే రాదంట, సమయాల్లో వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ జడ్జ్మెంట్స్. సమయాలు ఒక్కొక్కసారి 7 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది తీర్పు. దేవుడు ఇజ్రాయెల్కి ఇస్తారనమాట. 7 49 అయింది కాబట్టి 50 ఏళ్ళు మీరు నన్ను విశ్రాంతి పడలేదు కాబట్టి 50 ఏళ్ళు బబులోను రాజు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట. అన్నీ ఇలా జరుగుతాయి అనమాట. చూడండి, ఇక్కడ ఒకసారి 9:2 చదువుదాం. సంభవించినవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించి వారికిని బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అంటే అందరికీ టైంకి వస్తాయంట తీర్పులు, వెంటనే రావు. తప్పులు చేసేవాడికి వెంటనే రావు. నువ్వు అనుకుంటావు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అడిగి నేను నాకేం తేడా కనపట్లేదు అనుకుంటావు. కొంతకాలం తర్వాత ఇది జరుగుతుందంట. ఇది జ్ఞానం అంటాడు. సొలొమోను, మహాజ్ఞాని యొక్క సొలొమోను తన జీవిత కాలంలో ఇవన్నీ తెలుసుకొని హీ కేమ్ అండ్ హీ ఫౌండ్ అవుట్ దిస్ థింగ్స్. ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా కాలంలో తెలుస్తూ ఉంటాయి అనమాట. యూ విల్ ఫైండ్ అవుట్ హౌ థింగ్స్ విల్ అగ్రవేట్ అండ్ హౌ థింగ్స్ విల్ వర్సన్. చూడండి, ఇక్కడ అందరికీ నీతిమంతులకు దుష్టులకు అన్నాడు. నీతిమంతులకు 7 సంవత్సరాల తర్వాత, దుష్టుడికి అదే తర్వాత. సడన్గా అప్పుడు దాకా మనకేం తెలియదు. షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. యాకోబు 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, కొంతమంది మాట్లాడలేము, గొడవలే వాళ్ళతోటి. అవునా? కోపచిత్తులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లోపల ఉండేటువంటి ఒక భోగేచ్ఛ ఉంటుందండి, ఏదో ఒక ఆశ ఉంటుందంట, ఒక దురాశ, ఒక ఉద్దేశము, ఏదో ఒక తలంపు, ఒక ఆత్మ ఉంటుందంట. దాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. దొంగతనమైంది, కొట్టడమైంది, తిట్టడమైంది, ఇవన్నీ కూడా వాళ్ళ హృదయంలో ఉండే వస్తూ ఉంటాయి. ఇది క్రైస్తవుడు దాన్ని గుర్తించి దాని నుంచి ప్రార్థించి బయటికి రావాలి. ఈ సంవత్సరం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే వీటి విషయమై ప్రార్థించి బయటకు వచ్చిన గాక. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ శరీరంలో ఉండే భోగేచ్ఛలు అనమాట. వీటిని కూడా వీ నీడ్ టు ప్రే అగైన్స్ట్ దిస్ అండ్ కమ్ అవుట్. ఒకవేళ వీటిని జయించకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి అడిగినా ఇవ్వడు, ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో జయించవేమో అని. దావీదుకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదు అందులో పడిపోయినా లేచి దాన్ని మళ్ళా జయించి తీరతాడు దావీదు. అంటే నీకు ఇప్పుడు జయించే మనసు ఉంటే దేవుడు తెలుసు అనమాట. వీడిని ఆశీర్వదించినా, వీడిని హెచ్చించినా, రేపొద్దున్న వీడు పడిపోయినా వీడు మళ్ళా తిరిగి లేచి జయిస్తాడు కాబట్టి నీకు ఇస్తాడు ఈ ఆశీర్వాదం. కొంతమంది జీవితకాలం అడిగి ఏం పొందుకోకుండా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ నీవు ఒకవేళ ఇస్తే నీవు మార్గం తప్పిపోతావేమో అని దేవుడు ఇవ్వడు.
అట్లీస్ట్ లాజరస్ లాగైనా పరలోకి వస్తావేమో, నేను అలాగే పెడతాడు. పరలోక రాజ్యం మెయిన్ కదా. కానీ లేదు అబ్రహాంలాగా వెళ్ళాలి అంటే వీటిని ఏం చేయాలా? జయించుంటానండి. అంటే మీరు అడిగింది రావాలి అంటే యూనిట్ టు ఓవర్కమ్ దిస్. అంటే ఈ భోగమును తీసివేస్తే అప్పుడు మనం ఏమడిగితే దొరుకుతుందంట. ఈ సంవత్సరం మీ ప్రార్థనలు విజయవంతంగా ఉండను గాక. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వీళ్ళందరూ నీ సిలువ నుంచి ప్రభావాన్ని పొందుకుంటున్నారు. నిశ్చయముగా నువ్వు భరించావు. ఇదిగో ఏ వ్యాధి అయితే ఇప్పుడు వారి దేహంలో ఉందో, ఏ వ్యాధి వారిని భయపెడుతుందో, ఏ వ్యాధి మేము చనిపోతావేమో అని వారు అనుకుంటున్నారో, ఏ మరణకరమైన రోగం అని ఇబ్బంది పెడుతుందో, ఇప్పుడే ఇదిగో వారిని నీవు స్వస్థపరిచి మళ్ళా యవ్వన శరీరాన్ని వారిని దయచేయండి. బాలుని చర్మము కంటే చక్కగా ఆ చర్మాన్ని ఎముకల్ని చేస్తానన్నావు. ఇదిగో వారి శ్రమ నీ సిలువను జ్ఞాపకం చేసుకునే వరకే, కొద్ది కాలమే, ఏ క్షణం వరకు వారి శ్రమ నీ సిలువను జ్ఞాపకం చేసుకునే వరకే. ఇదిగో వారు ఇప్పుడు నీ సిలువను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. రిలీజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్.